తల్లులారా, తండ్రులారా, మీతో కూడా ఒక మాట చెప్తాను. నీ బుద్ధిహీనత ప్రతిదీ నీ దేవునికి తెలుసు. ఎక్కడ నువ్వు ఆయాసకరంగా బ్రతికావో, బ్రతుకుతున్నావో, బ్రతకాలని ఆలోచన చేస్తున్నావో ప్రతిదీ దేవునికి తెలుసు. ఓర్చుకుంటాడు. ప్రతి ఓర్పుకి అంటారు కదా, ప్రతి సహనానికి ఒక హద్దు ఉంటుంది అంటారు కదా, ప్రతి ఓర్పుకు ఒక హద్దు ఉంటుంది అంటారు కదా. ఆ దీర్ఘశాంతం కలిగిన దేవుడు ఓర్చుకొని ఇంకా నువ్వు మారకపోతే గొడ్డలి వేరి మీదే పెట్టబడుతుందన్న సంగతి నువ్వు గ్రహించు. నేను ఒక వ్యక్తిని ఎరుగుదును, ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది ఎరుగుదురు. ఆయన మున్సిపల్ డిపార్ట్మెంట్లో 4th క్లాస్ ఎంప్లాయీగా ఉద్యోగం చేసేవాడు. చక్కగా మందిరానికి వచ్చేవాడు. దేవుని కృప, మందిరంలో మంచి భయభక్తులు కలిగిన కుటుంబం అంటే ఇది అన్నట్లుగా ఆయన గూర్చి, ఆయన కుటుంబాన్ని గూర్చి మాట్లాడేవాళ్ళు. ఆయన నమ్మకత్వాన్ని చూసి ఇటు మందిరం ఆదరించేది, ప్రార్థన చేసేది. దినాలు అట్లా సాగుతున్నాయి. రోజు సేవకుడి దగ్గరకు వచ్చి ఆయన చెప్తూ, అన్నయ్య, అయ్యగారు, నేను మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం మానేసి కాంట్రాక్ట్ పని చేయాలనుకుంటున్నాను మున్సిపల్ డిపార్ట్మెంట్లోనే. దేవుడు నన్ను ఆశీర్వదించేటట్లుగా ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేశాడు. ఆ తర్వాత అదే మున్సిపల్ ఆఫీస్లో, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో చిన్న కాంట్రాక్టర్గా తన పనులు ప్రారంభించాడు. ఆయన నమ్మకత్వాన్ని చూశాడు. 4th క్లాస్ ఎంప్లాయీని నెలకొచ్చి లక్షల రూపాయలు సంపాదించే స్థితిమంతుడిగా దేవుడు మార్చాడు. అనామకుడు అని అంచబడినటువంటి వాడిని, ఎందుకు పనికిరాని వాడు అని పిలువబడినటువంటి వాడిని శిఖరాల మీద దేవుడు కూర్చోబెట్టాడు. ఏం జరిగిందంటే, ఎప్పుడైతే దేవుడు ఆయన ఆశీర్వదించాడో, డబ్బు విస్తారంగా వస్తూ ఉందో, ఆయన చెప్తాడు తన సాక్ష్యాన్ని. ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేటప్పుడు సూట్ కేసుల నిండా డబ్బు పట్టుకొని వచ్చేవాడట. ఎప్పుడైతే డబ్బు విస్తరించిందో, వ్యాపారం విస్తరించిందో, కాంట్రాక్ట్ పనులు విస్తరిస్తూ వచ్చాయో, దేవుని మందిరానికి రావటం కూడా తగ్గించాడు. అంతకు మునుపు 9ంటికి ఆరాధనకు వచ్చేవాడు, 9:30, ఆ తర్వాత 10. అంతకు మునుపు ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేవాడు. ఏం జరిగిందో తెలీదు, బల్లారాధనకు రావటం, ఆ బల్లారాధన కూడా ఆలస్యంగా రావటం, ఆ తర్వాత వచ్చరికి పూర్తిగా మందిరమే మానేశాడు. భార్య వచ్చి ఏడుస్తా చెప్తా ఉంది, పేద స్థితిలో ఉన్నప్పుడు ఆయన ఇట్లా లేడయ్యా, 4th క్లాస్ ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఆయన ఇట్లా లేడయ్యా, కొంచెం డబ్బు పెరిగింది, భార్యగా నేనే చెప్తున్నాను, నా భర్త ఎక్కడో దారి తప్పినట్లున్నాడు, ఇంతకు మునుపున్న ప్రార్థన, ఇంతకు మునుపున్న దైవభక్తి ఈరోజు లేదు. సేవకులు 2-3 సార్లు పిలిచి హెచ్చరించారు. చివరికి తెలిసిన విషయం ఏంటంటే, ఏ మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్నాడో ఆ ఆఫీసులో ఒక తల్లితో క్రమం తప్పిన సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. సేవకుడు పిలిచాడు, ఏంట్రా బాబు నువ్వు చేసేది, గమనించండి అన్నాడు. సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యగారు, నేనేం తప్పు చేయట్లేదు అయ్యగారు, వెధవరాల్ని ఆదరించమని వాక్యం చెప్పిందిగా. ఆవిడంట వెధవరాలట, పాపం భర్తను పోగొట్టుకుందట, వెధవరాలను ఆదరించాలని చెప్పి చారదీసి ఆవిడతో ఈ రీతిగా సేవకుడు అన్నాడు, ఇది క్రమం తప్పిందిరా, జాగ్రత్త 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 జాగ్రత్త. డబ్బు పెరిగింది కదా, డబ్బును చూసుకున్న తర్వాత తన దీనస్థితి మర్చిపోయి తన జీవితాన్ని అట్లాగే కొనసాగించాడు. అట్లా కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఒక 7 కోట్లో 5 కోట్లో ఒక పెద్ద కాంట్రాక్ట్ వర్క్ వచ్చింది. ఏమైందో తెలీదు, ఆ పని పూర్తిగా లోపభూయిష్టమైన దాన్ని బట్టి శాంక్షన్ అవ్వాల్సిన బిల్లు శాంక్షన్ కాలేదు. 7 కోట్ల రూపాయలు ఉన్న పాటున ఈయన కట్టాల్సి వచ్చింది. ఏం జరిగిందో తెలుసా, ఉన్న ఇల్లు, ఉన్న స్థలాలు, ఉన్న ఫ్లాట్లు, సంపాదించిన వెండి బంగారం మొత్తం అమ్ముకున్న ఇంకా 1 కోటి రూపాయల అప్పు మిగిలిపోయింది. అప్పుడు చింపిరి జుట్టుతో, చిరిగిపోయిన బట్టలతో మందిరానికి వచ్చి సేవకుడి కాళ్ళ మీద పడి మందిరంలో సాష్టాంగపడి ఏడుస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా, నా పాపమే నేను నరకబట్టానికి కారణమైందయ్యా, కొంచెం డబ్బు పెరిగిందయ్యా, నా మనస్తత్వం మారింది, ఆస్తిని చూసానయ్యా, నా నడక పడక ప్రవర్తన సమస్తం మారిపోయింది. కానీ ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నేను నరకబట్టానికి దేవుడు కారణం కాదయ్యా,
నా బుద్ధిహీనపు ప్రవర్తనని నరకబట్టడానికి కారణమైందయ్యా. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు జాతి నరకబట్టానికి కలిగిన కారణం పలుమార్లు దేవుడు హెచ్చరించిన బ్రతుకు దిద్దుకోలేదు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా కొన్ని నెలల నుంచి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడేమో, కొన్ని వారాల నుంచి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడేమో, కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు నీతో మాట్లాడుతూ మారు, ఇకనైనా నీ ప్రవర్తన సరిచేసుకో, ఇకనైనా నీ ప్రవర్తన దిద్దుకో. ఎందుకో తెలుసా? నీవు కూర్చోవటం నీ దేవునికి తెలుసు, నువ్వు లేవటం దేవునికి తెలుసు, త్రోవన వెళ్ళటం దేవునికి తెలుసు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితం దేవునికి తెలుసు, రహస్యంగా ఉన్నప్పుడు దేవునికి తెలుసు, 10 మందిలో ఉన్నప్పుడు నీ జీవితం దేవునికి తెలుసు. విసిగించిన ఓర్చుకున్నాడు, విసిగించిన తన కోపాన్ని బిగబట్టి అణుచుకుంటూ వచ్చాడు. ఓర్చుకుంటాడు, ఓర్చుకుంటాడు, ఓర్చుకుంటాడు. ప్రతి సహనానికి హద్దుంది, మనం ఎరుగుదాం కదా. ఎన్నిసార్లు మాట్లాడినా నువ్వు లోబడకపోతే గొడ్డలి నీ మీద పెట్టబడుతుందన్న సంగతి నువ్వు గ్రహించి బ్రతుకును దిద్దుకోవటానికి ప్రయత్నం చేయమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను.